ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ల వేధింపులు తాళలేక ఓ విద్యార్థి బలవన్మరణం చేసుకున్నాడు. నారపల్లిలోని ఓ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న సాయితేజ నిన్న హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. సీనియర్ల వేధింపులే కారణమని స్నేహితులు చెబుతున్నారు. సాయితేజకు బలవంతంగా మద్యం తాగించి బార్లో 10,000 బిల్లు కట్టాలని సీనియర్లు వేధించినట్లు ఆరోపించారు. సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న సాయితేజను సీనియర్లు వేధించినట్లు తోటి స్నేహితులు ఆరోపించారు. సాయితేజకు బలవంతంగా మద్యం తాగించారని, బార్లో బిల్లు కట్టాలని బెదిరించినట్లు తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన సాయితేజ హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. తోటి స్నేహితులు చూసి వార్డెన్కు సమాచారం అందించగా అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. సాయితేజ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, అసలు ఏం జరిగింది? తోటి స్నేహితులు ఏమని చెప్తున్నారు? తోటి స్నేహితులు వేధింపులు తాళలేక మరొక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడినటువంటి సంఘటన మోడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిన్న బీటెక్ విద్యార్థిగా బీటెక్ చదువుతున్నటువంటి సాయితేజ విద్యార్థి తోటి స్నేహితులు బలవంతంగా బార్కి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి దాంతో బిల్లు కట్టించి అతన్ని బాగా కొట్టినట్లు అటు ఒక సెల్ఫీ వీడియో ద్వారా, అంటే చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోని తీసుకొని అతను ఫ్యాన్ కు ఊరేసుకొని చనిపోయాడు. నిన్న నారపల్లిలో ఉన్నటువంటి ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటున్నటువంటి సాయితేజ ఆ విద్యార్థులు తోటి స్నేహితులే సీనియర్లు తనను బలవంతంగా మద్యం తాగించి అదేవిధంగా వేధింపులు చేసి తను బలవంతంగా కొట్టారు. అందుకనే తాను ఊరేసుకొని చనిపోతున్నట్టు కూడా ఒక సెల్ఫీ వీడియో ద్వారా ఆ విద్యార్థి సాయితేజ ప్రకటించడం జరిగింది. దీంతో పోలీసులు సంఘటన చేరుకొని అతని మొబైల్ ని సీజ్ చేసి ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న ఎక్కడైతే మద్యం సేవించారో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సైతం పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా మార్కెట్లో సాయితేజ మృతదేహం ఉంది. మరి కాసేపులోనే అతని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం ఉంది. అతను ఆరోపిస్తున్నటువంటి సెల్ఫీ వీడియోలో తోటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించిన ఇష్యూపై మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని పూర్తిగా ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. హరీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.